నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరటి పువ్వుతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అరటి పువ్వుని తీసుకొని ఇలా షెల్స్ ఓపెన్ చేస్తే లోపల అరటి మొగ్గలు ఉంటాయి, చిన్న చిన్నవి. వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక గట్టి కాడ లాంటిది, ఇది ఉడకదనమాట. అందుకని ఇది లేయర్, ఈ రెండు కూడా తీసేసుకోవాలి. దీన్నే మా చిన్నప్పుడు దొంగ పోలీస్ అని ఆడుకునే వాళ్ళము. సో ఇట్లా ఒక్కొక్క మొగ్గలోంచి ఈ రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా అరటి పువ్వులోంచి ఎన్ని మొగ్గలు మనం తీయగలమో అన్ని తీసి ఈ దొంగ పోలీస్ని సపరేట్ చేసుకొని మనం తీసుకోవాలి. లాస్ట్ మనకి ఇలా చిన్న మొగ్గలాగా మిగులుతుంది. దీన్ని అలాగే కొంతమంది పచ్చిగా తినేస్తారనమాట. కొద్దిగా వగరగా తీయగా బాగుంటుంది. సో అలా తినేయచ్చు, లేకపోతే వీటితో కలిపి కట్ చేసుకోవచ్చు. పల్చటి మజ్జిగ అంటే పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఇప్పుడు మనం అరటి పువ్వుని కట్ చేసి ఈ పుల్లటి మజ్జిగలో వేయడం వల్ల అరటి పువ్వులో ఉన్న వగరు ఉంటుంది కదా, అది పోతుంది. ఒకవేళ మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు నీళ్లు పసుపు కలిపి తీసుకొని అరటి పువ్వుని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసేవాళ్ళు కూర వండేటప్పుడు కొద్దిగా చింతపండు రసం వేస్తే వగరు పోతుంది. ఇలా మజ్జిగలో వేసే వాళ్ళకైతే అవసరం లేదు. ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇవంతా కూడా మజ్జిగలోకి వేసి పెట్టుకోవాలి. ఇలా మజ్జిగలో వేయడం వల్ల నలుపుదనం కూడా కొంచెం తగ్గించవచ్చు మనము. చూసారు కదా, ఇట్లా వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. మరి గట్టిగా పిండాల్సిన అవసరం లేదు, లైట్గా అలా తీసుకోవాలి. మజ్జిగ ఉన్నా పర్వాలేదు. ఒక గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని 3 విజిల్స్ రానిచ్చి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఇది మరీ మెత్తగా కాకుండా 70 to 80% అంటే పలుకుగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 స్పూన్ నూనె వేసుకొని ఎండుమిర్చి పలుకులు, అలాగే ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర తిరగమాత వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో ఉడికించిన అరటి పువ్వును కూడా వేసుకొని, ఇప్పుడు మజ్జిగలో వేయకుండా నీళ్ళల్లో వేసిన వాళ్ళు ఈ టైంలో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన కందిపప్పు నీళ్లు మాత్రం పారబోయద్దు, ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కదా. సో అలాగే పెట్టి హై ఫ్లేమ్లో మీరు ఉడికించుకుంటే మీకు నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. కొద్దిసేపటికి ఈ విధంగా పొడి పొడిగా కూర అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కూర పొడి, ఈ కూర పొడి వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకి కమ్మనైన అరటి పువ్వు కూర ఇలా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.